వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని వెంకటేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు భక్తులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. వెంకటేశ్వర ఆలయం నుంచి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలన్నీ కిక్కిరిసినాయి. ప్రస్తుతం సంగారెడ్డిలోని వైకుంఠపురంలోని వెంకటేశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దర్శనం చేసుకున్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత శుభదినము, పర్వదినము. తెలంగాణ ప్రజల ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకున్నాం, వేడుకున్నాం. ఇది మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఉదయం ఏదైతే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురంలో దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం వైకుంఠపురంలో కూడా ఈ ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు భారీగా వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శనం చేసుకోనికి భారీగా భక్తులు తరలి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిండ్రు. పుల్కల్కి దేవుని దర్శనం చేసుకొని ఇంకా వచ్చినాం. కోరికలన్నీ తెలుస్తాయి. ఆడ వస్తున్నాం. 3 గంటలకు వచ్చినాం. దర్శనం మంచిగా అయింది. గంటన్నర. వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. పొద్దున్న లేవగానే 5 గంటల నుంచే భక్తులందరూ క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా మొత్తం అంటే పోయినసారి ఎంతమంది అయితే వచ్చారో వాళ్లకు మించి ఈ శనివారం హాలిడేస్ లైన్గా వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఎలాంటి లోటు జరగకుండా మన పార్కింగే కానీ, గుడిలో మన నీటి సౌకర్యం కానీ, ప్రసాద సౌకర్యమే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గుడి యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. పర్వదినాన్ని అందరూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం అందరూ చేసుకోగలరని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని వెంకటేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. వేలాది మంది భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేసినాయి. సో ప్రధానంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా సకల దేవతలు వెంకటేశ్వరుని దర్శించుకుంటాయనే నేపథ్యంలోనే ఈరోజు ఆ ద్వారం గుండా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా పుణ్యం కలుగుతుందని భావిస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే బారులు తీరుతున్నారు వెంకటేశ్వర ఆలయాలకు. సో మనము ఏదైతే వైకుంఠ ద్వారం గుండా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకునేందుకు ఏదైతే అన్ని వైష్ణవాలయాల్లో ఏదైతే దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఏదైతే వేలాది మంది వస్తున్న నేపథ్యంలో ఆలయ కమిటీలు అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఇటు మెదక్ జిల్లాలోని వెంకటేశ్వర ఆలయంలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని వెంకటేశ్వర ఆలయం, ఇటు సంగారెడ్డిలోని అంటే మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయాలు కూడా పూర్తిగా ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం, వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేకమైన ఏర్పాటు జరిగాయి. ప్రముఖులు ఇప్పుడు సంగారెడ్డిలో ఇటు మంత్రి కావచ్చు, ఇటు కలెక్టర్తో పాటు ప్రముఖులు కూడా వైకుంఠ ద్వార దర్శనం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. సో ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే భక్తులు కిక్కిరిశారు. వెంకటేశ్వర ఆలయాల్లో దర్శనం చేసుకునేందుకు, ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు కిక్కిరిసిన నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. తెల్లవారుజాము నుంచి అయితే దర్శనాలు కొనసాగుతాయి. క్యూ లైన్లో కూడా ఇప్పటికి ఇంకా గంటల తరబడి చాలామంది వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. సో భారీగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఉత్తర ద్వార కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీక్షణ, సంగారెడ్డి నుండి.